రైట్. మరి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఇవాళ భోగి కాబట్టి మరి భోగి మంటతో ఈ రోజు సంక్రాంతి 3 రోజుల పండుగనైతే మొదలుపెట్టారు. మరి అసలు అక్కడ ఎలా ఉంది, సంక్రాంతిని ఎలా జరుపుకుంటున్నారు అని తెలియజేయడానికి మా బీఆర్కే ప్రతినిధి చెంటి ఉన్నారు, లైవ్ ద్వారా అందిస్తారు. చెంటి, చెప్పండి, అసలు అక్కడ కోలాహలం ఏ విధంగా ఉంది? సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే కోడి పందాలను యథావిధిగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి అంటే కోడి పందాలు, కోడి పందాలు అంటే సంక్రాంతి అనే విధంగా ఈ జోదగారులు అయితే మరి తీర్చిదిద్దారు. సంక్రాంతి సంబరాలతో పలు సంప్రదాయాలను పూర్తి స్థాయిలో చరిత్రకు ముందు తరాలకు తీసుకెళ్లడానికి ఎంత రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా గానీ ఈ మన కోడి పందాలను కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు జోద క్రీడలను తగ్గించాలి, తొలగించాలి అనే విధానంతో ముందుకు తీసుకెళ్తున్న ఎటువంటి కార్యక్రమాలను అయితే మాత్రం యథావిధిగా 3 రోజులు నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఈ ప్రాంతంలో కోడి పందాలు అలాగే గుండాట కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాకినాడ జిల్లా మన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పోలీసులు తమ 3 రోజుల పాటు కోడి పందాలు యథావిధిగా నిర్వహించేందుకు అనుమతులు లేవన్నప్పటికీ ఇక్కడ రాజకీయ నాయకులు పలుకుబడితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నారు. అయితే హైకోర్టు ఆంక్షలను కూడా త్వరలో తొక్కి జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కూడా ఈ కోడి పందాలను అయితే యథావిధిగా నిర్వహిస్తారు. కోడికి కత్తి మొదలు సుమారు గోదావరి జిల్లాలోనే సుమారుగా 100 కోట్లు ఒక్క రోజులోనే చేతులు మారే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇలా వదిలేస్తే మన రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతికి కోడి పందాలు ఇంకా హెచ్చు పెరుగుతాయని ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. అటు ప్రభుత్వాలు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, ఇటు అధికారులు కానీ దీనిపై ఒక స్పష్టత లేకుండా ముందుకు తీసుకెళ్లడం ఏ విధంగా అనేది ప్రజలైతే మాత్రం భావిస్తున్నారు. మరి చెంటి, భోగి, సంక్రాంతి, కనుమ అనగానే మనకు ముందుగా పిండి వంటలు, గాలిపటాలు ఎగురవేయడం, మీరు అన్నట్టుగా కోడి పందాలు, అలాగే ఎద్దుల ప్రదర్శన కూడా ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఎద్దుల ప్రదర్శన ఏమైనా ఉందా కోడి పందాలతో పాటు? గోదావరి జిల్లాలో గత 3 రోజులుగా కోనసీమ ఆత్రేయపురంలో గత 3 రోజులుగా పడవ పోటీలు, అలాగే స్విమ్మింగ్, అలాగే డ్రాగన్ పోటీలు, అలాగే ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాలని చెప్పవచ్చు. కోనసీమ జిల్లాకు పెట్టింది పేరైన ఈ కోనసీమ పండగ వాతావరణానికి వచ్చే 2 రోజుల పాటు ప్రబల తీర్థానికి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పండుగగా పలకబడిన ఈ పండుగకు రేపటి నుంచి వేదిక కానుంది. ఈ 3 రోజుల పాటు ప్రబల తీర్థం, అలాగే గోదావరి జిల్లాలో మిగిలిన పండుగలు, అలాగే కోడి పందాలు, ఈ కార్యక్రమాలన్నింటినీ కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేందుకు ఆస్వాదిస్తున్నారు. అలాగే సంక్రాంతి అంటే పిండి వంటలు కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా ఒకే చోట కూర్చుని వండుకుని తిని సంతోషంగా 1 రోజుల పాటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న ఈ చిన్నపాటి రోజులను ఎంతో ఆస్వాదించాలి. కానీ ఇటువంటి ఈ క్రీడల్లో పడి కుటుంబాలను కూడా ఈ 2 రోజుల పాటు కూడా కుటుంబాలను కూడా వదిలి ఇటువైపు వచ్చేస్తున్నారని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సాంప్రదాయ క్రీడల్లో భాగంగా ఈ క్రీడలను తగ్గించి కుటుంబ వాతావరణానికి అలవాటు పడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటు ప్రజలు కూడా కోరుతున్నారు. మరి చెంటి, మరి కోడి పందాలు ఆడొద్దు, ఇలాంటివి చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు చేసినప్పటికీ కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. మరి అట్లీస్ట్ ఈవినింగ్ వరకు కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఈ విధంగానే కోడి పందాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? గడిచిన 3 రోజుల క్రితం హైకోర్టు కూడా ఇదే జంతు హింస నివారణ చట్టాన్ని ఎక్కడికక్కడ అమలు చేయాలి, ఎక్కడికక్కడ కోడి పందాలు నిర్వహించిన చోట 140 సెక్షన్ అమలు చేసి ఎక్కడికక్కడ కోడి పందాలు కూడా అలా ఏర్పాటు చేయకూడదు, జోద క్రీడలు నివారించాలని హైకోర్టు కూడా ప్రత్యేకించి తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు కూడా దీనితో ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కోడి పందాలు ఆడించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో అధికారులు మాత్రం మిగిలిన రోజులు ఈ వచ్చే సంక్రాంతి 3 రోజుల పాటు కోడి పందాలు యథావిధిగా నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని చెప్పవచ్చు. మనం నియోజకవర్గాల వారిగా వాస్తవ పరిస్థితిలో చూస్తే నియోజకవర్గాల వారికి సుమారు 20 నుంచి 30 వరకు బరులు నిర్వహించి ఎక్కడికెక్కడ జోత క్రీడలను ఆడించుకునేందుకు అవకాశం ఇచ్చారు. సుమారు ఇలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల
రాబోయే రోజుల్లో యువతరం పూర్తి స్థాయిలో చెడిపోతుందని ఒక ఆస్కారం ఉంటుంది. అయితే హైకోర్టు కూడా జోడ క్రీడలను కూడా నివారించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినా గానీ పోలీసులు గానీ క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వీటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఎందుకు ఆస్కారం చూపించట్లేదు? రాజకీయ నాయకుల పలుకుబడికి అధికారులు కూడా తడగాల్సిందిగా ఇటువంటి సంక్రాంతి సంప్రదాయాలను పురస్కరించుకుని ఏ పండుగలకు మనం విలువడిస్తున్నాం, అసలు ఆ కోడి పందాలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఓకే జంటి, మరి ఇది సంక్రాంతి కాబట్టి ఈరోజు భోగి కనుక మరి ఆలయాలు ఉదయం నుంచి రద్దీగా ఉన్నాయా, లేకపోతే కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలా పందాలు కోడి ప్రదర్శనలు వీటితోనే కాలక్షేపం చేశారంటారా? గోదావరి జిల్లాలో అంటే అప్పుడు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరైనా చెప్పవచ్చు. గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పాదగయ ఉంది, అలాగే గోడపల్లి ఉంది, ద్రాక్షరామ ఆలయాలు ఉన్నాయి. ఇటువంటి శక్తిపీఠాలు ఉన్న ఈ దేవాలయాలను ఆధ్యాత్మికంగా కొలిచే ఈ 3 రోజుల పాటు పొద్దున తెల్లవారుజాము నుంచి భోగి పండుగలు చేసి పిల్లలకు భోగి పండ్లు వేసిన అనంతరం ప్రత్యేక పూజల ఆలయాల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసిన అనంతరం ఈ కోడి పందాలు తొలగించుకునేందుకు కుటుంబ సభ్యులతో వస్తున్నారని చెప్పవచ్చు. అలాగే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు దేవాలయాలు గత 3 రోజులుగా గడిచిన ప్రత్యేక ఇతర కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమ సొంత ఊరు వచ్చినప్పుడు సొంత ప్రాంతంలో ఉన్న దేవాలయాలు దర్శించుకునేందుకు కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో అక్కడికెక్కడ ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే పొద్దున్నుంచి దేవాదాయ శాఖ అధికారులు దేవాలయాలు పిక్కించిన నేపథ్యంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే అన్నవరం దేవస్థాన ఆలయం, కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందర ఆలయంతో పాటు మరిన్ని ఆలయాల్లో పొద్దున్నుంచి భక్తుల తాగిడి ఎక్కువగా ఉన్నది. ఓకే చంటి, మరి ముఖ్యంగా చివరిగా చెప్పాలంటే మరి భోగి, సంక్రాంతి, కనుమ, మరి సంక్రాంతి అంటేనే పెట్టింది పేరుగా అసలు పిండి వంటకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వీటితో పాటు ముఖ్యంగా మరి నాన్ వెజ్ ప్రియులు అయితే ఎవరు ఉంటారో చికెన్ కానీ మటన్ కానీ అలా చేస్తూ ఉంటారు, అలాగే మందు కూడా తీసుకుంటుంటారు. మరి వాటి అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు ఏమైనా లెక్కలు వచ్చాయా? ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అంశం. ప్రత్యేకంగా పిండి వంటలు అయితేనే కానీ మందు బాబులు 3 రోజుల పాటు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ మందు బాబులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎక్కువగా 10 రూపాయలు పెంచింది అనేది మనం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 10 రూపాయలతో పాటుగా సిండికేట్ గా వ్యవస్థ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ గా ఏర్పడి 10 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఒక మనిషి దగ్గర ఒక 220 ml బాటిల్ దగ్గర 20 రూపాయలు అదనంగా తీసుకుంటూ మందు పిల్లలైతే మాత్రం పూర్తి స్థాయిలో కొల్లగొడుతున్నారని చెప్పవచ్చు. ఇలా 10 రూపాయలతో పాటుగా ఒక 220 ml దగ్గర ఒక మందు బాబు 20 రూపాయలు పోతున్నారంటే రాష్ట్ర ఖజానాతో పాటుగా సిండికేట్ ఎంత స్థాయిలో ఈ 3 రోజులు ధనదాహాన్ని తీర్చుకుంటున్నారని చెప్పవచ్చు, తెలియాల్సి ఉంది. అలాగే సంక్రాంతి అనగా పిండి వంటలు పెట్టింది పేరు. అరసెలు, సుమ్మెందలు, ఇంకా జంతికలు అనే కానీ మరన్ని ఇవన్నీ కానీ కుటుంబంతో సహా ఇంటిలో 10 ఒకే చోట కూర్చుని ఇవన్నింటినీ ఏర్పాటు చేసి తమ వారం రోజుల అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇవన్నీ తీసుకుని ముందుకు వెళ్తా ఉంటారు. అలాంటి వాటిని ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటి దగ్గర అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓకే చెట్టి, ఇక చివరగా మరి సంక్రాంతి అంటే మరి ఇంకొకటి గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులు, ముగ్గులు. మరి అత్తా కోడళ్ళు అవ్వచ్చు, వదిన మరదళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అందరూ అలా సరదాగా కలిసి ముగ్గులు వేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా చిన్నపాటి పోటీలు పెట్టుకోవడం కానీ, ఇండోర్ గేమ్స్ ఆడడం కానీ అలా ఏమన్నా జరిగిందా? 3 రోజుల పాటు సంక్రాంతికి ఈ పోటీగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆడవారు ఇంటికే పరిమితం అవ్వకుండా తమ ఉన్న కళను బయటకు తీసేందుకు ముగ్గుల పోటీలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ పాటికి మన బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో ప్రతి చోట రంగవల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించి మనకి వారి బహుమతులు కూడా అందజేశాము. అలాగే మొదటి రోజు భోగి రోజు హరిదాసు రాకుండానే తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి దగ్గర ముగ్గుని వేసి తమ ఇంటిని చక్కటి రూపంలో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటారు. రంగులు వేసి తమ రంగు వల్లలు ఏర్పాటు చేసుకుని ఈ ప్రత్యేకత అదే వీధిలో తమ ముగ్గే బాగుంది అన్న రీతిలో స్పష్టంగా ఉండేందుకు ఆస్కారం ఉండేలా ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఈ 4 రోజులు ప్రతి ఒక్కరు సందడిగా గడిపేందుకు జల్దీ 5 అనే కానీ, క్యారమ్స్ అనే కానీ, క్రికెట్ అనే కానీ మిగతా క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి చిన్నారులను కూడా అందరిని కలగలుపుకుని ఈ సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకునేందుకు ఆస్కారం ఉంది.
రైట్. థ్యాంక్ యూ చంటి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అండ్ మీకు కూడా భోగి శుభాకాంక్షలు.